వెల్కమ్ బ్యాక్ టు కెరియర్ టెక్ టాక్స్. ఈ వీడియోలో నాన్ ఐటీ జాబ్ జాయిన్ అవ్వాలా ఆర్ ఐటీ జాబ్ కోసం వెయిట్ చేయాలా ఈ కాన్సెప్ట్ గురించి డిస్కస్ చేద్దామండి. సో ఈ కాన్సెప్ట్ డిస్కస్ చేయడానికి మెయిన్ రీజన్ ఏంటంటే రీసెంట్ స్టూడెంట్ కౌన్సిలింగ్లో చాలామంది స్టూడెంట్స్ ఏం చెప్పారంటే నాకు జాబ్స్ వచ్చాయి సార్, బట్ మేము జాయిన్ అవ్వలేదు ఎందుకంటే అవి నాన్ ఐటీ జాబ్స్ జాయిన్ అవ్వటం వల్ల నా కెరీర్లో గ్రోత్ ఉండదు, అందుకని జాయిన్ అవ్వలేదని చాలామంది స్టూడెంట్స్ చెప్పారు. బట్ వాళ్ళకి కొంత టైం అయిన తర్వాత గ్యాప్ ఇంక్రీజ్ అయింది, టిల్ నౌ వాళ్ళకి సరైన జాబ్ కూడా రాలేదు. మరి ఈ ప్రాబ్లంకి సొల్యూషన్ ఏంటి? నాన్ ఐటీ జాబ్ జాయిన్ అవ్వాలా ఆర్ డైరెక్ట్గా ఐటీ జాబ్ వచ్చేంత వరకు వెయిట్ చేయాలా? సో వాళ్ళైతే వెయిట్ చేశారు, టైం వేస్ట్ చేశారు, కెరీర్లో గ్యాప్ కూడా వచ్చింది. మరి మీరంతా అయితే ఏం చేస్తారు? మరి మీరు ఏం చేయాలి? ఏం చేస్తే మీరు తొందరగా జాబ్లోకి వెళ్ళగలుగుతారు? సో ఐ కెన్ గివ్ యూ వెరీ క్లియర్ అండ్ బ్రీఫ్ డీటెయిల్డ్ డిస్క్రిప్షన్. ఈ వీడియో చివరి వరకు చూడండి, మీకు మంచి పాయింట్స్ అనేవి గెయిన్ చేయగలుగుతారు. సో మరి కంప్లీట్ నాన్ ఐటీ జాబ్స్ అయితే నేను కూడా సజెస్ట్ చేయనండి జాయిన్ అవ్వమని చెప్పి. బట్ ఐటీ జాబ్ రావాలి, కెరీర్లో స్టార్టింగే మీకు ఐటీ జాబ్ వచ్చిందనుకోండి, ఇట్స్ వెరీ గుడ్. ప్యూర్ కోడింగ్ రిలేటెడ్ ఆర్ ఎనీ ఐటీ జాబ్ వస్తే మీరు జాయిన్ అవ్వచ్చు. అట్లా కాకుండా ఒక మిడ్ లెవెల్ జాబ్స్ కొన్ని ఉన్నాయి, ఐటీ రిలవెంట్ జాబ్స్, వీటిని సపోర్ట్ జాబ్స్ అంటారు, అప్లికేషన్ సపోర్ట్ జాబ్స్, నెట్వర్క్ ఇంజనీరింగ్ జాబ్స్, ఇట్లా కొన్ని జాబ్స్ ఉన్నాయండి. ఈ జాబ్స్లో కూడా మీరు జాయిన్ అయ్యి నెక్స్ట్ లెవెల్లో ఐటీకి వెళ్ళొచ్చు. ఇట్లాంటి డిజిగ్నేషన్స్ ఉన్న జాబ్ రోల్స్ అయితే హ్యాపీగా జాయిన్ అవ్వచ్చు. మరి అట్లాంటి జాబ్ రోల్స్ ఉన్న కంపెనీస్ ఏమేమి ఉన్నాయి, వాటిల్లో మీరు వెళ్ళాలా, వెళ్ళిన తర్వాత ఐటీకి వెళ్ళొచ్చా లేదా? ఈ జాబ్ రోల్స్ అయితే మీకు అప్లికేషన్ సపోర్ట్ ఇంజనీర్, ప్రాసెస్ అసోసియేట్, టెక్నికల్ సపోర్ట్, ప్రొడక్షన్ సపోర్ట్, ఆపరేషన్ ఎగ్జిక్యూటివ్, సిఆర్ఎం సపోర్ట్, ఎంఐఎస్ ఎగ్జిక్యూటివ్, సాఫ్ట్వేర్ ట్రైనీ, ఇంప్లిమెంటేషన్ ఎగ్జిక్యూటివ్, L1 సపోర్ట్ ఇంజనీర్, జూనియర్ అనలిస్ట్, ఇలాంటి రోల్స్ మీ కెరీర్లో స్టార్టింగ్ పాయింట్ అవుతాయి. నేను చెప్పిన ఈ జాబ్ రోల్స్లో మీరు ఏ జాబ్ అయినా జాయిన్ అవ్వచ్చండి. దీస్ ఆర్ నాట్ ప్యూర్ ఐటీ జాబ్స్, బట్ ఐటీ సపోర్ట్ ఆర్ ఐటీ రిలవెంట్ జాబ్స్ అనమాట. అట్లా అని కంప్లీట్ నాన్ ఐటీ జాబ్స్ కూడా కాదు. మీకు ఏంటి అని అంటే అవన్నీ ఐటీ సపోర్ట్ ఇంజనీరింగ్ రిలేటెడ్ జాబ్స్. వాటిలో జాయిన్ అవ్వటం వల్ల మీరు చాలా విషయాలు ఓవర్కమ్ చేయొచ్చు మీకు తెలియకుండానే. మీరు ప్యూర్ కంప్లీట్ ఐటీ జాబ్ కోసం చూసి టైం వేస్ట్ చేయడం కన్నా, కెరీర్లో గ్యాప్ రావటం కన్నా, ఇట్లాంటి జాబ్ రోల్స్కి వెళ్ళి మీరు చాలా విషయాలు గెయిన్ చేయొచ్చు. వీటి వల్ల మీరు నెక్స్ట్ లెవెల్లో కెరీర్కి ద బిగ్గెస్ట్ మంచి పొజిషన్స్కి వెళ్ళడానికి స్కోప్ ఉంటుంది. సో మరి ఈ జాబ్ రోల్స్లో జాయిన్ అవ్వటం వల్ల మీరు ఏ ఏ పారామీటర్స్, ఏ ఏరియాస్లో మీరు బెటర్గా ఉండగలుగుతారు అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు కెరియర్ గ్యాప్ అనేది ఉండదండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు 24 or 25 or 26 పాస్ అవుట్ స్టూడెంట్స్ ఇమీడియట్గా మీరు ఏం చేయాలంటే ఐటీ జాబ్ ఆర్ ఐటీ రిలవెంట్ జాబ్ ఏది వచ్చినా సరే ఖచ్చితంగా జాయిన్ అవ్వండి. అట్లా జాయిన్ అవ్వడం ద్వారా మీరు ఏంటంటే కెరీర్ గ్యాప్ని అవాయిడ్ చేయగలుగుతారు. కెరీర్ గ్యాప్ని అవాయిడ్ చేయడం వల్ల ఏమవుతుందంటే నెక్స్ట్ ఆఫ్టర్ 1 year, ఆఫ్టర్ 2 years మీకు ఏదైనా కంపెనీ జాబ్ డిస్క్రిప్షన్ రిలీజ్ చేసేటప్పుడు రీసెంట్ వర్కింగ్ ప్రొఫైల్స్కి ఎక్కువ స్కోప్ ఉంటుంది వర్క్ చేయడానికి. రీసెంట్గా వర్క్ చేస్తున్నారా లేదా, కెరీర్లో గ్యాప్ ఉందా లేదా అనేది కంపెనీస్ చెక్ చేస్తాయి. అట్లాంటప్పుడు మీరు సపోర్ట్ రోల్ నుంచి డైరెక్ట్గా డెవలపర్ రోల్స్కి, డిజైన్ రోల్స్కి, ద బిగ్ రోల్స్ని ఈజీగా అచీవ్ చేయగలుగుతారు. దిస్ ఈజ్ ద వన్ ఆఫ్ ద బెస్ట్ పాయింట్. సెకండ్ థింగ్, కార్పొరేట్ ఎక్స్పోజర్. మీరు ఫస్ట్ కంపెనీలో ఏమవుతుందంటే అది ఎంఎన్సీ అవ్వచ్చు, స్టార్టప్ అవ్వచ్చు, ఏదైనా అవ్వచ్చు. ఐటీ ఎక్స్పోజర్, టీమ్ వర్క్, ఐటీ కంపెనీ ఎన్విరాన్మెంట్, ప్రాక్టికల్ ఎక్స్పోజర్, డే టు డే యాక్టివిటీస్, ఇవన్నీ కూడా గెయిన్ చేయగలుగుతారనమాట. దిస్ ఈజ్ ఆల్సో ద సెకండ్ అడ్వాంటేజ్. మీరు ఐటీ సపోర్ట్ రిలేటెడ్ జాబ్స్ జాయిన్ అవ్వడం ద్వారా మీకు వచ్చే సెకండ్ బిగ్గెస్ట్ అడ్వాంటేజ్ ఏంటి? కార్పొరేట్ ఎక్స్పోజర్. థర్డ్ వన్, కమ్యూనికేషన్ స్కిల్స్. మీరు ఖాళీగా కూర్చున్నారు అనుకోండి, ఎక్కడ జాయిన్ అవ్వకుండా మీ స్కిల్స్ అన్నీ కూడా కిల్ అయిపోతాయి. అట్లా కాకుండా మీరు ఇట్లాంటి సపోర్ట్ రోల్స్లో జాయిన్ అవ్వటం వల్ల మీరు కమ్యూనికేషన్ అనేది అంటే మీరు మీ బాస్, టీమ్ లీడ్స్, కొలీగ్స్ వీళ్ళందరితో డిస్కషన్స్, వీటి వల్ల ఐటీ రిలేటెడ్ కమ్యూనికేషన్, నాట్ ఓన్లీ ఇంగ్లీష్, టెక్నికల్ టాక్స్, వాట్ ద రియాలిటీ ఈజ్ గోయింగ్ ఆన్ అనేది
చాలా వరకు ఇంప్రూవ్ అవుతుంది. కమ్యూనికేషన్ పరంగా కూడా మీకు సపోర్ట్ రోల్స్లో మీరు ఉన్న పొజిషన్ కన్నా బెటర్ పొజిషన్కి ఈజీగా వెళ్ళగలుగుతారు. దిస్ ఈజ్ ద థర్డ్ ఇంపార్టెంట్ పాయింట్ మీరు ఓవర్కమ్ చేయగలిగే వాటిల్లో. అగైన్ డొమైన్ నాలెడ్జ్ అంటే ఏంటి? టెక్నికల్ నాలెడ్జ్ ఈజ్ డిఫరెంట్, డొమైన్ నాలెడ్జ్ ఈజ్ డిఫరెంట్. డొమైన్ నాలెడ్జ్లో ఒక అప్లికేషన్ ఎట్లా వర్క్ అవుతుంది, స్టార్టింగ్ పాయింట్ ఏంటి, ఎండింగ్ పాయింట్ ఏంటి, యూజర్ స్టోరీ కాన్సెప్ట్స్ ఎట్లా ఉన్నాయి, అప్లికేషన్లో స్కోప్ ఎంతవరకు ఉంది, ప్రోస్ వాట్ ఆర్ ద కాన్స్ యూ హ్యావ్ అనేది ఇట్లా మీకు కంప్లీట్గా డొమైన్ నాలెడ్జ్ బిల్డ్ అవుతుంది అనమాట. సో ఇట్లాంటి పాయింట్స్ అన్నీ మీరు ఓవర్కమ్ చేయగలుగుతారు. ఇనీషియల్గా మీరు ఒక జాబ్లో అయితే జాయిన్ అవ్వండి, కెరీర్ గ్యాప్ ఓవర్కమ్ చేయొచ్చు, కార్పొరేట్ ఎక్స్పోజర్ గెయిన్ చేయొచ్చు, కమ్యూనికేషన్ ఇంప్రూవ్మెంట్ చేయొచ్చు, డొమైన్ నాలెడ్జ్ని బిల్డ్ చేసుకోవచ్చు. రిమెంబర్ వన్ థింగ్, ఫస్ట్ జాబ్ షుడ్ నాట్ బి పెర్ఫెక్ట్, బట్ కెరీర్లో వచ్చే సెకండ్ జాబ్ ఆర్ థర్డ్ జాబ్లో మీరు అనుకున్న డ్రీమ్ జాబ్స్ని మీరు అచీవ్ చేయగలుగుతారు. సో మీకు ప్రొఫెషనల్ రొటీన్ డెవలప్మెంట్ ఉంటుంది, కాన్ఫిడెన్స్ బిల్డ్ చేసుకోవచ్చు, ఎక్స్పీరియన్స్ గెయిన్ చేయొచ్చు. 6 months లేదా 1 year టైం గడిచిన తర్వాత మీరు ఆ 1 year ఎక్స్పీరియన్స్తో నెక్స్ట్ లెవెల్లో మంచి జాబ్కి వెళ్ళగలుగుతారు. అట్లా కాకుండా ప్యూర్ ఐటీ జాబ్ కాదని చెప్పి ఒక జాబ్ని మీరు వదులుకున్నారు అని అనుకోండి, మీకు ఖచ్చితంగా గ్యాప్ వస్తుంది. నెక్స్ట్ లెవెల్లో వేరే జాబ్కి వెళ్ళడానికి కెరీర్ గ్యాప్ కూడా వస్తుంది. ఐటీ జాబ్ కోసం చాలామంది స్టూడెంట్స్ కెరీర్లో గ్యాప్ ఇంక్రీజ్ చేసుకున్నారండి. ఇది రీసెంట్గా నాకు వచ్చిన కెరీర్ కౌన్సిలింగ్లో తెలిసిన విషయం. ఏంటి అని అంటే వాళ్ళకి చాలా జాబ్స్ వచ్చాయి, బట్ ఆ జాబ్స్ వదిలేసుకొని ఐటీ జాబ్ కోసం చూసుకొని కెరీర్లో చాలా గ్యాప్ వచ్చింది. ఇప్పుడు వాళ్ళకి ఏదైనా కంపెనీ వాకింగ్ డ్రైవ్ పడింది అంటే 25-26 ఓన్లీ అంటారు, బట్ ఈ క్యాండిడేట్ 24లో గ్రాడ్యుయేషన్ అయింది. ఐటీ జాబ్ కోసం చూడటం వల్ల సుమారు 2 to 3 years కెరీర్ గ్యాప్ వచ్చింది. మరి ఆ క్యాండిడేట్ పొజిషన్ ఏంటి ప్రజెంట్? సో డోంట్ వెయిట్ ఫర్ ఐటీ జాబ్, యూ కెన్ జాయిన్ ఎనీ జాబ్స్ ఐటీ రిలేటెడ్, దెన్ యూ కెన్ షిఫ్ట్ యువర్ కెరియర్ టువర్డ్స్ ద ప్లాట్ఫామ్స్ ఇన్ ద కమింగ్ డేస్లో మీరు ఏ పొజిషన్కి అయితే వెళ్ళాలనుకుంటున్నారో ఆ పొజిషన్కి వెళ్ళొచ్చు. మీ డ్రీమ్ జాబ్ ఏదైతే ఉందో ఆ జాబ్ని అచీవ్ చేయొచ్చు. బట్ శాలరీని బేస్ చేసుకొని ఇది ప్యూర్ ఐటీ కాదని, ఇది డెవలపర్ జాబ్ కాదని, ఇట్లాంటి చిన్న చిన్న రీజన్స్ వల్ల మీ ఫస్ట్ జాబ్ని అయితే అస్సలు విడిచిపెట్టొద్దండి. గుర్తుపెట్టుకోండి, జాబ్ అనేది మీ కెరియర్, మీ లైఫ్, మీరే డెసిషన్ తీసుకొని వెళ్ళండి. అంతేగాని రిలేటివ్స్ చెప్పారు, ఫ్రెండ్ జాయిన్ అయిపోయాడు, వాళ్ళు జాయిన్ అయిపోయారు, వీళ్ళు జాయిన్ అయిపోయారు అని కాదు. మీరు ఖచ్చితంగా ఫస్ట్ జాబ్ని వచ్చినప్పుడు 1-2 సార్లు చెక్ చేసుకొని ఐటీ రిలవెంట్ ఆర్ సపోర్ట్ జాబ్ ఏదైనా సరే ఖచ్చితంగా జాయిన్ అవ్వండి. మార్కెట్ ఈజ్ నాట్ గుడ్. 2024-25 మనం చేసే రెసిస్టెంట్ టైం ఇంక్రీజ్ అవుతుంది. ఇట్లాంటి టైంలో స్టూడెంట్స్ అందరూ గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటి అంటే, ఒకటే ఎక్స్పీరియన్స్ని గెయిన్ చేయాలి, 2 మనం మార్కెట్లో ఉండాలి, అగ్రెసివ్గా కంటిన్యూస్గా నేర్చుకోవాలి, డే బై డే నేర్చుకోవాలి. వన్ డే డెఫినెట్లీ యూ విల్ గెట్ యువర్ డ్రీమ్ జాబ్. అప్పటి వరకు మీరు ఏం చేయాలి? ఎక్స్పీరియన్స్ గెయిన్ చేయాలి, కార్పొరేట్ ఎక్స్పోజర్ తెలుసుకోవాలి, కమ్యూనికేషన్ స్కిల్స్ బిల్డ్ చేసుకోవాలి, డొమైన్ నాలెడ్జ్ ఇంప్రూవ్ చేసుకోవాలి. దెన్ మీరు 2 years or 3 years ఎక్స్పీరియన్స్తో మంచి జాబ్స్కి అప్లై చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్, నేను సపోర్ట్ జాబ్ చేశాను, తర్వాత ఐటీ కెరియర్కి వెళ్ళొచ్చా? మీరు ఖచ్చితంగా వెళ్ళొచ్చండి. సపోర్ట్ నుంచి ఏ రోల్ నుంచి ఏ రోల్కి వెళ్తారు ఒక్కసారి చూద్దామండి. సో అప్లికేషన్ సపోర్ట్ నుంచి డెవాప్స్కి షిఫ్ట్ అవ్వచ్చు, టెక్నికల్ సపోర్ట్ నుంచి క్లౌడ్కి వెళ్ళొచ్చు, ప్రాసెస్ అసోసియేట్ నుంచి డేటా అనలిస్ట్కి వెళ్ళొచ్చు, సిఆర్ఎం సపోర్ట్ నుంచి సేల్స్ ఫోర్స్ కెరీర్ బిల్డ్ చేసుకోవచ్చు, ప్రొడక్షన్ సపోర్ట్ నుంచి టెస్టింగ్ ఆర్ డేటా ఇంజనీర్గా స్విచ్ అవ్వచ్చు. ఇట్లా స్టెప్ బై స్టెప్ మీ కెరీర్ గ్రోత్ పాసిబుల్. మీరు ఇంట్లోనే కూర్చొని పెర్ఫెక్ట్ ఐటీ జాబ్ వస్తుంది అని మీ మంత్స్ పాటు టైం వేస్ట్ చేయొద్దు. వెయిట్ చేయకండి, స్మార్ట్గా జాబ్ చేయడం బెటర్. ఎందుకంటే కెరీర్ గ్యాప్ కంటే ఎక్స్పీరియన్స్ చాలా ఇంపార్టెంట్. ఇది ఒక్క విషయం గుర్తుపెట్టుకోండి అందరూ. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఇలాంటి మరిన్ని 3 వీడియోస్ కోసం మా ఛానల్ని ఫాలో అవ్వండి. మీ కెరీర్ గైడెన్స్ ఆర్ ఎనీ టెక్నికల్ రిలేటెడ్ క్వరీస్ ఉంటే మీరు CTTని రీచ్ అవ్వండి, నేను మీకు హెల్ప్ చేస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. Like, share, subscribe.